ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో మిర్చి అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత సాగు చేశారు, పరిస్థితి ఎలాగుంది? ఎర్రగొండపాలెం మండలం, ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం, గుర్జేపల్లి గ్రామం సార్. మేము గతం 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం కదా సార్. ఎప్పుడు ఇంత దారుణమైన అగ్ని కోసనం అనేది ఇప్పుడు చూడలేదు. రైతు అనేవాళ్ళు ఇప్పుడైతే కోల్పోయినరు. ఇప్పుడు ప్రతి సంవత్సరం వాడికన్నా పిల్లల చదువులకు మంచో చెడ్డకు వస్తున్నాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఏ కాయలు వేసినా, ఏ రేట్లు వేసినా కూడా ఈరోజు 10,000 అమ్ముతున్నాయి. 10,000 అమ్మితే ఏం తినాలో ఏం అర్థం కావడం. రైతులైతే ఆడికాడికి కుట్టుకోసత్తుర్రు. ఎవరన్నా ఖండించి పైన కేంద్రం కానీ, చంద్రబాబు గారు కానీ, ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, ఎవరైనా కానీ రైతులు రాదన్నారు. దేశం అంతా రాదంటారు. కాబట్టి రైతులను కాపాడితే, రైతు ఉంటేనే దేశం ఉండేది. వీళ్ళందరూ బతికేది రైతు వల్ల. నేను రైతులను కాపాడుకోవాలి. రైతులు చచ్చిపోయినాక ఏం చేసేది లేదు. రాష్ట్రం, దేశం అంతా రైతుల వల్ల బాగుపడేది. కానీ ఈరోజు రేట్లు ఎక్కువ వచ్చిన తర్వాత కళ్ళమ్మటి నెత్తరవుతుంది. ఏమో ఇట్లా చూస్తే 10,000 అమ్ముతున్నాయి. ఆడ చూస్తేనేమో 1 ఎకరాకు వచ్చేసి 2,50,000 ఖర్చు వస్తుంది. ఈరోజు అన్ని లెక్కలైతే టాటర్లు, మిరపనాలు, మిరపిత్తులు, అన్ని మందు కట్టలు అయితే వాళ్ళ అయితేనేమో చెప్పిన రేటుకు తెచ్చుకోవాలి. మేము మనం ఇది తెచ్చినేమో అగ్గిరి కోసిన వచ్చే ₹1,00,000 ఇంటికి తెగకపోతే 25 మంది ఇంటికాడికి కూతురు అప్పులోళ్ళు. అందరూ అప్పులోళ్ళు ఇంటికాడికి కూర్తేనేమో వీళ్ళు చేసి కూడా ఆడవాళ్ళు కూడా రెయ్యింపగులు చేసి వాళ్ళకు నీరసం వస్తుంది. మాకేమో ఎప్పుడు ఏం అర్థం కావట్లేదు సార్. మాకైతే ఏమో అసలు రైతు అనే వాళ్ళకు అసలు చేయబుద్ధి కావట్లేదు. వ్యవసాయం పొలాలు కొనే వాళ్ళు కూడా అమ్మటానికి కూడా అప్పుల వాళ్ళకు, ఆ అప్పుల వాళ్ళు కూడా ఏమన్నా చేసుకో మాకు డబ్బులు ఏమంటారు. ఎంతమందికి ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఎట్లా బతకాలో కూడా రైతులకు సరి. రైతులు అనేవాడిని పడుచుకునే వాళ్ళు లేడు. రైతుకి అప్పు ఇచ్చేవాళ్ళు లేడు. రైతును ఆదుకునేవాళ్ళు లేడు. రైతుని ఇప్పుడన్నా ఖండించి చంద్రబాబు గారు నువ్వు బాగా ఉండాలా, మళ్ళా నీకు ఏదన్నా మంచి పేరు రావాలంటే మమ్మల్ని అందరినీ రైతులను చేస్తే మేము దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలను ప్రతి ఒక్కరిని కాపాడేది మేము. అందుకు కాబట్టి మాకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మాకు ఇప్పుడన్నా మంచి రేట్లు పెట్టి, ఇప్పుడన్నా ఖండించి, ఇప్పుడన్నా తెలుసుకొని బాగా వేస్తే మేము బాగుంటాము. మేము మళ్ళీ వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయాలంటే, మేము బాగుండాలంటే ఇప్పుడు రేట్లు వేస్తేనే మేము బాగుంటాము. వచ్చే సంవత్సరం మాకు అప్పించేవాళ్ళు లేడు. మేము వ్యవసాయం చేయలేము. మేము పొలాలు కొనేవాళ్ళు లేరు. మాకైతే ఇబ్బందులు వస్తున్నాయి. నువ్వు ఇప్పుడన్నా ఖండించి ఈ 10,000ది 20,000 చేస్తేనే మేము బాగుపడతాము. లేకపోతే కూలీలకు 8,000 కింటానికి వస్తుంది. 5,000 మందుల కొట్టు, మిరపనారుకు, మిరపిత్తులకు, ఈ కూలీలకు, ఈ సమాజానికి మేము కట్టలేము, మేము భరాయించలేము. మాకుండా 2 ఎకరాలు అమ్మినా కూడా మేము అప్పు తీరదు. మాకు ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు, ఇప్పుడు రాకూడదు. నువ్వు మాత్రం కాపాడితేనే మేము బాగుంటాం.